ఓం గణానాన్త్వా గణపతిం కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నో విశ్సితాదరం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఓం వస్త్రం సమర్పయామి, ఓం యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం గంధం సమర్పయామి, ఓం దీపం సమర్పయామి, ఓం గంధద్వారాంతనిష్టపుష్టాంగరీజనే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం గంధాం సమర్పయామి. కుంకుమ ఇవ్వండి. అలాగే ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అర్ఘ్యం సమర్పయామి. 3 సార్లు ఇలా చూపించి ఇలా కిందకు వదిలేసేయండి అమ్మా. సైడ్కి మీరు గంధాన్ని పెట్టేసేయండి. మీరు మనసులో గణపతిని భావించుకోండి. ఆ యొక్క నీళ్ళు ఉన్నాయి కదమ్మా, ఆ నీళ్ళు తీసుకొని ఒకసారి 3 సార్లు కిందకి వేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాఠ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, శుద్ధోదశానంతరే స్నానం సమర్పయామి. అలాగే మీ దగ్గర గణపతి ముందు పండు పెట్టింటారు కదా, ఒక పండు, ఆ పండు మీద కూడా ప్రోక్షణ చేయండి వాటర్. అపోష్టామయ భవస్థాన ఊర్జేతమహే తస్మారంగమోస్తంత అపోజనీయత జనో జన. ఆ పండు మీద ప్రోక్షణ చేసేసి వాటర్ మీరు దేవుడికి తినిపిస్తున్నట్టుగా నైవేద్యం భావించుకోండి. అలాగే ఓం దేవసత్వాసవిదప్రదవేశ్వినో బాహుభ్యాభూష్ణాస్తాభ్యాం మాదదే హం 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 నివేన గృహాన స్వాహ. ఓం దేవసత్వాసితప్రదవేశ్వినో బాహుభ్యాః భూష్ణాస్తాభ్యాం మాదదే హం 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 నివేన గృహాన స్వాహ. నివేదనంతరే రక్ష రక్షాన్ ధారయామి ఇదే నమస్కరోమి. జై బోల్ గణేష్ మహారాజ్ కే, జై బోల్ గణేష్ మహారాజ్ కే. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం సత్యేన సావర్తమాన దేశం వర్తించాయరని దేనాసవిదార దేన దేవోయాచ పునఃపశ్యన్న. ఓం సూర్యగ్రహాయ నమః. సాంగం సాయుధం సవానం సాశక్తిపత్రపార్థమేత సూర్యగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. తదనంతరేణ చంద్రగ్రహాయ నమః. అందరూ కూడా చెప్పండి. ఓం చంద్రగ్రహాయ నమో నమః. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం ఆద్యాయ సుభేద విష్ణుస్తాం కృష్ణం భవాభాజ సంగతే. ఓం సూర్యగ్రహాయ నమః. సాంగం. ఓం చంద్రగ్రహాయ నమః. సాంగం సాయుధం సవాహనం సాశక్తిపత్రపార్థమేత చంద్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. జై బోల్ చంద్రగ్రహ భగవానుకి జై. సర్వయామి. ఒక పుష్పం తీసుకొని గంధము కుంకుమ పసుపులో అద్ది కలశం దగ్గర పెట్టేసేయండి. ఓం గంధ ద్వారాంతరాజామితమిష్టాం గరిషే ఏ స్వరేగంధరాంతాం గంధాంతార్యామి గంధం సర్పయామి ఉత్తపన్నమృగాని హిరణ్యవరణామరణిం సూర్యరసాం చంద్రామరణమయం లక్ష్మీం జాతవేదో మమావహాతాం మమావజాతవేదో లక్ష్మీమృగామిని యస్యారణ్యమిందే యంగాన స్వమృజానః శ్రీ సత్యనారాయణ స్వామి నమో కుకువాస్తాం సర్పయామి. అట గుమ గుమ ధూమమాగ్రాపయామి. అందరూ కూడా స్వామివారికి అగరబత్తులు తిప్పండమ్మ కలశానికి. ఓం అగరబత్తి వెలిగించి స్వామివారికి తిప్పండి. వృత్తక్షదీపం సందర్శయామి. జై బోల్ సత్యేశ్వర భగవానుకి జై. అగరబత్తులు పక్కన పెట్టేసేయండి. అందరూ కూడా అక్షంతులు తీసుకొని ఒక 2 అక్షంతులు స్వామివారికి, ఇప్పుడు కలశంలో స్వామివారికి పాదాలు, చేతులు, కళ్ళు మనకి ఎలా అయితే ఉంటాయో అన్ని కూడా స్వామివారి సాక్షాత్ స్వామివారు అక్కడ ఉన్నట్టు భావిస్తూ అక్కడ స్వామివారికి అక్షంతలు వినుడు. ఒకనొకప్పుడు నారద మహాముని లోకములను అన్ని అనుగ్రహించుచు కోరిక గలవాడే వివిధ లోకములు తిరుగుచు భూలోకములకు వచ్చెను. అక్కడ తాము చేసిన కర్మలచే నానా దుఃఖములు అన్ని అనుభవించుచున్న అనేక జనములు ఎత్తుచున్న జనములను చూచి ఏ ఉపాయము చే వీరు దుఃఖములు తొలగులని చింతించి సర్వలోక పరిపాలకుడైన శ్రీహరి వద్దకు నివాసించున్న వైకుంఠకు వెళ్ళను. అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడు, 4 భుజములు కలవాడు, శంఖము చక్రము గద పద్మ వనమాల వీనిచి అలంకరింపబడి నాగు శ్రీమన్నారాయణ సూచించుట ఆరంభించను. మాటలకు మనసుకును అందని రూపము గలవారు, సృష్టి స్థితి లయములో చేయు అంతయు శక్తి గలవారు, పుట్టుట పెరుగుట నశించడం లేనివారు, మొదట సత్వరజస్తమోత గుణములు లేనివారు, సృష్టి వ్యవహారములు తెగులు గలవారు, అన్నిటి మొదటి గలవారు, భక్తుల బాధలు తీర్చువారు అగు నీకు నమస్కారము. నారదుడు
నారదుని ఈ స్తోత్రము విని శ్రీ మహావిష్ణువు నారదుడి తనను, నారద మహామణి, నీవు ఇక్కడికి వెళ్ళి వచ్చిదివి, నీ మనసులో ఏమి కోరిక ఉన్నది చెప్పుము, నీవు అడిగినవన్నీ వివరింతును అని నారదుడు తనియే. స్వామి, భూలోకమున జనులందరూ చాలా దుఃఖములు అనుభవించుతున్నారు. మృగ పక్షి మనుష్యాది అనేక జన్మలు ఎంతుతున్నారు. అనేక పాపములు చేసి ఆ పాపములు ఫలము అనుభవించుతున్నారు. తేలికైన ఉపాయము చేత వీరి పాపములన్నీ నశించు మార్గము దయచేసి ఉపదేశించుము అని అడుగగా ఆ భగవాను శ్రీ మహావిష్ణువు ఎట్లనియే. నారదా, లోకములోని వారు సుఖపల్లవడలిన మంచి బుద్ధితో నీవు అడిగిన విషయం చాలా బాగున్నది. జనులు దేనిచే సంసార ప్రాంతి విడిచి సౌఖ్యాలు పొందుతున్న అతి సులభయోపాతము చెప్పేది వినము. భూలోకమునందున స్వర్గలోకమునందున కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒక్కటి వినదు. నీ అందరి వాత్సల్యముచే చెప్పుచున్నాను. అది శ్రీ సత్యనారాయణ వ్రతము. దాని విధి విధానముగా ఆచరించిన వాడు ఈ లోకమును సమస్త సౌఖ్యములన్నీ భావించి ఆ పైన ముక్తి నొందుతారు అని చెప్పగా, స్వామి, ఆ వ్రత విధానమేమి, ఆ వ్రతం ఎట్లా చేసినచో ఫలమేమి, పూర్వం ఎవరైనా చేసినారా, ఆ ఫలము నొందినారా, ఆ వ్రతం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ వివరముగా చెప్పు స్వామి అని అడుగా ఆ శ్రీ మహావిష్ణువుకి చెప్పసాగాను. ఆ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టుటకు, ధనధాన్యములు వృద్ధి చెందునకు, సంతానములకు, స్త్రీలకు సౌభాగ్యములు వచ్చును, సమస్త కార్యములందరూ విజయము సమకూర్చును. ఈ వ్రతము ఎప్పుడు చేయాలి? మాఘమాసములు కానీ, వైశాఖ మాసములు కానీ, కార్తీక మాసములు కానీ, మరియు ఏ శుభదినమైనందు కానీ ఈ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభ సమయములందు కానీ, కష్టము కలిగినప్పుడు కానీ, దారిద్ర్యము కలిగినప్పుడు కానీ అది తొలగిపోవటకు ఈ వ్రతము చేయవలెను. నారదా, భక్తుని శక్తి బట్టి ప్రతి మాసమునందును గాని, సూర్య సంక్రమణ దినమును గాని ఈ సత్యనారాయణము చేయవలెను. ప్రొద్దుటనే లేచి దంతదావా అనేది కార్యకృత్యాలు స్నానాది నిత్యకర్మలు ఆచరించి భక్తుడు ఇట్లు వ్రతము చేస్తున్నాను అని సంకల్పించుకొని ఆ సత్యదేవునికి ప్రార్థించవలను. ఓ స్వామి, నీవు ప్రీతి కలుగుడిగా సత్యనారాయణ వ్రతము చేయబోతున్నాను, నన్ను అనుగ్రహించవయ్యా అని స్వామివారికి సంకల్పించి మధ్యాహ్న సంధ్యావందనలు అన్ని వణుచుకొని సాయంకాలం వేర మరలా స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తర్వాత అనగా సాయంకాలము స్వామివారికి పూజ చేయవలెను. పూజాగృహంలో ప్రవేశించిన స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణములు ముగ్గులు పెట్టవలెను. ఆ ముగ్గుల పైన అంచులున్న కొత్త బట్టలు పరిచి బియ్యము పోసి మధ్యలో వెండిది కానీ, రాగిది కానీ, బంగారుతో కానీ, ఇత్తడితో కానీ కలశం ఉంచవలను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రలను ఉంచవచ్చును, కానీ శక్తి ఉండి కూడా లోపము చేయరాదు. కలశము పైన మరలా అంచులున్న కొత్త బస్తములు వెంచి ఆ పైన స్వామివారిని పూజించవలను. 8 గురిగింజలు ఎత్తు కానీ, అందులో సగముతో కానీ 20 గురిగింజలు ఎత్తు కానీ, బంగారముతో కానీ సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పంచామృతములతో స్నానం చేయించవలను. శుద్ధి చేసి మండపములో ఉంచవలను. గణపతి, బ్రహ్మ, విష్ణు, శివుడు, పార్వతి అను పంచలోక పాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాదిష్టిక్ పాలకులను ఇక్కడ పరివార దేవతలుగా చెప్పబడింది. కావున వారిని ముందుగా ఆవాహనం చేసి పూజించవలను. మొదట కలశములో వరుణదేవుని ఆవాహనం చేసి విడిగా పూజించవలను. గణేశాదులను కలశమునకు ఉత్తరమున దిక్సమాప్తిగా ఆవాహనం చేసి సూర్యాది గ్రహములను దిక్పాలకులను ఆయా స్థానంలో ఆవాహనం చేసి పూజించవలను. ఆ పిమ్మట సతదేవుని కలశమునందున ప్రతిష్ఠించి పూజించవలను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణముల వారు స్త్రీలు కూడా ఈ వ్రతము చేయవచ్చు. బ్రాహ్మణాది దిగ్గుజులు కల్వోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రములతో స్వామిని పూజించలేడు. మనుషులు భక్తి శ్రద్ధలతో గలవాడే ఏ రోజైనా పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజించగలను. బ్రాహ్మణులను బంధువులను కూడి వ్రతము చేయలను. అరటి పళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరుంబ, గోధుమలుక లేనిచో వరినూక, పంచదార వీటన్నిటి కలిపి మిశ్రమంగా కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదన చేయబలను. ఆ బంధువులతో కూడి సత్యనారాయణ వ్రత కథను విని బ్రాహ్మణులకు దక్ష తాంబూలాలు ఇచ్చి వారిని సంతృప్తి పరచవలను. తర్వాత బంధువులకు భోజనంలో పెట్టి ఆ ప్రసాదం స్వీకరించవలను. స్వామికి నృత్య గీతాది మహారాజోపచారాలన్నీ అర్పించి పూజించవలను.
నది తీరమున ఇట్లు వ్రతము చేసి స్వామికి స్మరించుచు స్వగృహమునకు చేరును. ఇట్లు సాంగముగా భక్తి శ్రద్ధలతో వ్రతము చేసిన వారికి కోరిన కోరికలు సిద్ధించును. విశేషించి కలియుగంలో స్వార్థ సిద్ధికి ఇదయే సులభయోపాయము, దీని మించినది ఏదీ లేదు అని శ్రీమన్నారాయణుడు ఆ నారద మహానికి ఉపదేశించాడు. శుతుడు శౌనక మహాములకు ఇలా చెప్పాడు. ఇది స్కాందపుర దేవకాలం శుద్ధ సమ్మకానాలే శ్రీ సత్యనారాయణ స్వామి గల ప్రథమోధ్యాయం సమాప్త. జయ బోల్ సత్యనారాయణ భగవానుకి. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలం, స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. సత్యనారాయణి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామిని మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఎమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మడివాళ్ళ మంచి దేవాలయం లోటాంగ్ బండ్లో ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. సామూహికంగా ఈ కార్యక్రమంకి సహకరించిన వెంకటేశ్వర గారు ప్లస్ అందరు భక్తులను ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పండితుల వారు కూడా ఎంతో ఘనంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు మాతో పాటు. అలాగే ఈ యొక్క ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. వచ్చే ధనుర్మాసంలో జనవరి 5 లేదా 12 తారీఖు నాడు మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవం నిర్వహించాలని దేవాలయం తరఫున మేము ఈ యొక్క సంకల్పం తీసుకున్నాము. త్వరలోనే ఈ యొక్క డేట్ అనేది మేము వినియోగిస్తామని మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇందులో అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర వారి కళ్యాణంలో పాల్గొనాల్సిందిగా ఆ దేవదేవుని కళ్యాణంలో మనం భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. స్వామి గోవిందా గోవిందా.